Hello students, welcome to PRSIS Academy. In this video, we will discuss about Indian economy topic, that is moving of information system, that was recently in news because Ministry of Road Transport and Highways Ministry that has proposed the installation of inbuilt moving of information system, that is known as MOIS, MOIS, in certain categories of four-wheelers, especially four-wheeler passenger vehicles and commercial vehicles, to reduce the possibility of collision with the pedestrian, to reduce the possibility of collision with the pedestrians and cyclists in close proximity. ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ యూపీఎస్సి చూసుకుంటే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏపీపీఎస్సి అండ్ టిఎస్పిఎస్సి, ఇండియన్ ఎకానమీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద కూడా చూసుకోవచ్చు, గవర్నమెంట్ ఇనిషియేటివ్. రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఒక ప్రపోజ్ చేశారు. అయితే ఇది వైడ్ కన్సల్టేషన్స్ అయిన తర్వాతే ఇది ఫైనలైజ్ అవుతుందండి. అంటే పబ్లిక్ కన్సల్టేషన్స్ అయిన తర్వాత ఇది ఫైనలైజ్ అవుతుంది. అయితే మనకి మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ ని తీసుకురావాలని చెప్పి ఫోర్-వీలర్ ప్యాసింజర్ వెహికల్స్ కి, అలాగే కమర్షియల్ వెహికల్స్ ఏవైతే రెగ్యులర్ గా కమర్షియల్ వెహికల్స్ ఉంటాయో వాటికి, ఇది ఎందుకంటే టు రెడ్యూస్ ద పాసిబిలిటీ ఆఫ్ పొల్యూషన్ విత్ పెడెస్ట్రియన్స్ అండ్ సైక్లిస్ట్. మనకి రోడ్ స్టాటిస్టిక్స్ అంటే యాక్సిడెంట్లు చూసుకుంటే రోడ్డు స్టాటిస్టిక్స్ లో మనకి పెడెస్ట్రియన్స్ అండ్ సైక్లిస్టులు ఎవరైతే రోడ్డు మీద రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తుంటారో వీటికి పాసిబుల్ గా పొల్యూషన్ కాకుండా ఉండడానికి ఒక ఇన్బిల్ట్ సిస్టమ్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. అయితే మనకి ఒకసారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే, తమిళనాడు రికార్డెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ అండి. రోడ్ యాక్సిడెంట్స్ లో మనకి తమిళనాడు 2022లో రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం తమిళనాడు వచ్చి మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి, విత్ 13.49% ఆఫ్ టోటల్ యాక్సిడెంట్స్ అండి. అంటే టోటల్ మనకి ఇండియా వైడ్ ఒక 100% తీసుకుంటే అవుట్ ఆఫ్ 14% వరకు టోటల్ యాక్సిడెంట్స్ మనకి తమిళనాడులో ఉన్నాయి. దాని తర్వాత మనకి నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టేట్ వచ్చి మనకి మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ వచ్చి మనకి 11.8% ఆఫ్ టోటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ హ్యాడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాటాలిటీస్ అంటున్నారు. ఫ్యాటాలిటీస్ అంటే ఏంటంటే బై యాక్సిడెంట్ అయిన తర్వాత ఏదైనా డెత్ అక్కర్ అయితే దాన్ని ఫ్యాటాలిటీస్ అంటారు. ఇలా మనకి ఉత్తరప్రదేశ్ లో డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మనకి 13.4% పీపుల్ డై అవ్వడం కూడా జరిగిందండి. అయితే దీని తర్వాత మనకి నెక్స్ట్ స్టేట్స్ వచ్చి తమిళనాడు 10.6% ఉంది. ఇది రీసెంట్ గా రిలీజ్ చేసిన స్టేట్ వైజ్ డేటా అండి. అయితే మనకి ఇంటర్నేషనల్ కంపారిజన్ చూసుకుంటే ఒకసారి, ఇండియా ఇస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టోటల్ పర్సన్స్ కిల్డ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్, ఫాలోడ్ బై చైనా అండ్ యునైటెడ్ స్టేట్స్ అండి. చైనా అండ్ యునైటెడ్ స్టేట్స్ తర్వాత మనకి నెక్స్ట్ పొజిషన్ లో మనం ఇండియా ఉంది, అంటే థర్డ్ పొజిషన్ లో ఉందని చెప్పొచ్చు. సో ఈ డీటెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సమ్ టైమ్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం కూడా వీటి మీద కూడా ఫ్రేమ్ చేయొచ్చు. అయితే మనకి వెనిజులా చూసుకుంటే, సౌత్ అమెరికన్ కంట్రీ వెనిజులా చూసుకుంటే, ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ పర్సన్స్ కిల్డ్ ఫర్ 1 lakh పాపులేషన్. 1 lakh పాపులేషన్ వాళ్ళు మెజర్మెంట్ తీసుకుంటే వాటిలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ కిల్ అయింది మాత్రం వెనిజులా అని చెప్తున్నారు. అయితే మనకి ఈ మూవింగ్ ఆఫ్ సిస్టమ్ అనేది ఏంటంటే, అంటే మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఏంటంటే చూసుకుంటే ఒకసారి, ఇది జనరల్ గా ఏంటంటే ఇట్ విల్ డిటెక్ట్ అండ్ ఇన్ఫార్మ్ ద డ్రైవర్. ఎవరైతే డ్రైవర్ ఉంటారో వెహికల్లో, ఇట్ విల్ డిటెక్ట్ అండ్ ఇన్ఫార్మ్ ద డ్రైవర్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెడెస్ట్రియన్స్ అండ్ సైక్లిస్ట్. ఎవరైతే రోడ్ మీద వెళ్తున్న పెడెస్ట్రియన్స్ కానీ లేదంటే సైక్లిస్ట్ కానీ వాళ్ళు క్లోజ్ ప్రాక్సిమిటీ, అంటే వెహికల్ క్లోజ్ ప్రాక్సిమిటీ అంటే ఫ్రంట్ సైడ్ ఫార్వర్డ్ బ్లైండ్ స్పాట్లు ఎక్కడన్నా ఉంటే వాళ్ళు తెలియకుండా అటువంటి వెహికల్ ఏం చేస్తుందంటే ఆ డ్రైవర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అయితే ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నెసెసిటీ కాదనుకుంటే కూడా సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే, బేస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీ దే విల్ వార్న్ ద డ్రైవర్. అంటే ఒకసారిగా డ్రైవర్ ని వార్న్ చేస్తారు. అంటే మీకు ఆపోజిట్ లో సైక్లిస్ట్ కానీ లేదంటే పెడెస్ట్రియన్స్ అంటే రోడ్డు మీద నడిచి వెళ్లే వాళ్ళు కానీ ఉన్నారు కాబట్టి దే మైట్ బి పొటెన్షియల్ పొల్యూషన్ అని చెప్పి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారండి. సో దట్ వాళ్ళు ఆ మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యూస్ చేసుకొని రెడ్యూస్ చేసుకోవచ్చు రోడ్ యాక్సిడెంట్స్ ని. అయితే మనకి వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చూసుకుంటే, మనకి ఇక్కడ అగైనెస్ట్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ 12% ఇంక్రీజ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ 2020. అంటే ఓవరాల్ గా మనకి లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే, అంటే 2021 రోడ్ యాక్సిడెంట్స్ చూసుకుంటే మనకి అప్పటి నుంచి 2022కి మనకి 12% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. అయితే ఇది టోటలింగ్ ఓవర్ 4.6 lakhs అండ్ రిజల్టింగ్ ఇన్ 19 days per hour. ఇది చూసుకోవాలండి. మనకి ఈ 19 days per hour అనేది చాలా
హెవీ టోల్ నెంబర్ అని చెప్పొచ్చు మనకి. అయితే మనకి ఈవెన్ మినిస్ట్రీ, మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది కూడా ఒక రోడ్ సేఫ్టీ కోసం ఒక టార్గెట్ పెట్టుకుందండి. టు హావ్ ద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ రిలేటెడ్ డెత్స్ బై 2024. ఇప్పుడు 2022లో ఎంతవరకు యాక్సిడెంట్స్ అండ్ రిలేటెడ్ డెత్స్ జరిగాయో వాటిని ఆఫ్ అంటే సగానికి తగ్గియాలని ఒక టార్గెట్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే వీటిలో కీ కాజెస్ చూసుకుంటే అంటే వాట్ ఆర్ ద కీ కాజెస్ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్ అని చూసుకుంటే మేజర్ కాంట్రిబ్యూషన్స్ వచ్చి మనకి హిట్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ అండి. వెహికల్ ని బ్యాక్ సైడ్ నుంచి హిట్ చేయడం వచ్చి మనకి 19.5% ఉంది. అయితే హిట్ అండ్ రన్ కేసు వచ్చి మనకి 18.1% ఉంది. అలాగే హెడ్ ఆన్ కొలిషన్ డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాదిరిగా 15.7% ఉందండి. ఇది వాట్ ఈస్ ద నీడ్ ఫర్ మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బై మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అని చూసుకుంటాం. అయితే మనకి వేరియస్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ కూడా రోడ్ సేఫ్టీ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. అయితే మనకి దాంట్లో మేజర్ గా వచ్చి బ్రెసిలియా డిక్లరేషన్ అండి. ఈవెన్ ఇది చాలా సార్లు కూడా మనకి యూపీఎస్సీలో క్వశ్చన్స్ అడగడం జరిగింది వీటి మీద. బ్రెసిలియా డిక్లరేషన్ జనరల్ గా ఎనీ డిక్లరేషన్ వెదర్ ఎకానమీ పర్స్పెక్టివ్ కావచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎనీ టాపిక్ లో కూడా డిక్లరేషన్స్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేదానికి మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మనకి ఇది 2015లో డిక్లరేషన్ తీసుకున్నారండి. ఈ డిక్లరేషన్ వాజ్ సైన్డ్ అట్ ద సెకండ్ గ్లోబల్ హై లెవెల్ కాన్ఫరెన్స్ ఆన్ రోడ్ సేఫ్టీ హెల్డ్ ఇన్ బ్రెజిల్. అంటే ఇది బ్రెజిల్ అనేది ఒక టౌన్ కాబట్టి ఇక్కడ మనకి తీసుకోవడం జరిగింది. అయితే మనకి ఇండియా ఈజ్ సిగ్నేటరీ టు ద కన్వెన్షన్ అండి. సమ్ టైమ్స్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి ఇండియా ఈజ్ సిగ్నేటరీ టు ద కన్వెన్షన్ లేదా అనేది కూడా సమ్ టైమ్స్ క్వశ్చన్ అడుగుతారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. అయితే మనకి ఇక్కడ కంట్రీస్ చూసుకుంటే ద కంట్రీస్ ప్లాన్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ దట్ ఈస్ 3.6. దట్ ఈస్ టు హావ్ ద నెంబర్ ఆఫ్ గ్లోబల్ డెత్స్, గ్లోబల్ గా కంప్లీట్ గా డెత్స్ అండ్ ఇంజురీస్ ఫ్రమ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ బై 2030. బై 2030 కల్లా మనకి ఇప్పుడు ఎటువంటి యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ జరుగుతున్నాయి వాటిని ఆఫ్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది త్రూ బ్రెసిలియా డిక్లరేషన్. ఈవెన్ ఇట్ విల్ సపోర్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3.6 అండి. అంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ 2015 నుంచి 2030 వరకు సర్టెన్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని తీసుకురావడం జరిగింది. అంటే ఈచ్ అండ్ ఎవరీ కంట్రీ వాటిని అచీవ్ చేయాలని చెప్పి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. అయితే మనకి ఈవెన్ యునైటెడ్ జనరల్ అసెంబ్లీ చూసుకుంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ అడాప్టెడ్ రెజల్యూషన్ ఇంప్రూవింగ్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ విత్ అంబిషియస్ టార్గెట్ ఆఫ్ ప్రివెంటింగ్ అట్లీస్ట్ 50% ఆఫ్ రోడ్ ట్రాఫిక్ డెత్స్ అండ్ ఇంజురీస్ బై 2030. సేమ్ ఈవెన్ వీళ్ళు కూడా బ్రెజిలియా డిక్లరేషన్ మాదిరిగా 50% ఆఫ్ రోడ్ ట్రాఫిక్ డెత్స్ ని మనం రెడ్యూస్ చేయాలని చెప్పి యుఎన్ జనరల్ అసెంబ్లీ మనకి డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2021 నుంచి 2030 వరకు అంటే 10 years కి వీళ్ళు కూడా ఒక గోల్ తీసుకోవడం జరిగిందండి. అయితే ద గ్లోబల్ ప్లాన్ అలయన్స్ విత్ స్టాక్హోమ్ డిక్లరేషన్. ఈ గ్లోబల్ ప్లాన్ ఏంటంటే స్టాక్హోమ్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి అలైన్ గా ఉందని కూడా చెప్తున్నారు. బై ఎంఫసైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ టు రోడ్ సేఫ్టీ. సో మనకి ఇక్కడ డిక్లరేషన్స్ అనేది ఇంపార్టెంట్. బ్రెజిలియా డిక్లరేషన్ ఒకటి, స్టాక్హోమ్ డిక్లరేషన్స్ ఒకటి, తర్వాత డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2021 to 2030. అయితే మనకి ఇండియా పర్స్పెక్టివ్ లో చూసుకుంటే మనకి ఇండియాలో కూడా మనకి మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 లో మనకి అమెండ్మెంట్ చేయడం జరిగిందండి. సో దీని ప్రకారం ఏంటంటే ద యాక్ట్ ఐక్స్ ఫర్ పెనాల్టీస్ ఫర్ ట్రాఫిక్ వైలేషన్స్. ఏవైనా ట్రాఫిక్ వైలేషన్స్ ఉంటే ఎఫ్టీ అమౌంట్ ని పెనాల్టీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిఫెక్టివ్ వెహికల్స్ ని, జువైనల్స్ డ్రైవింగ్స్ అంటే చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇవ్వడం, సో ఇవన్నీ ప్రొహిబిట్ చేస్తుందండి. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్. ఈవెన్ ఒక ఫండ్ కూడా, డెడికేటెడ్ ఫండ్ కూడా డెవలప్ చేయడం జరిగింది. దాన్నే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ అంటారు. విచ్ వుడ్ ప్రొవైడ్ కంపల్సరీ ఇన్సూరెన్స్. అదేంటంటే కంపల్సరీగా ఇన్సూరెన్స్ కవర్ టు ఆల్ రోడ్ యూజర్స్. ఎవరైతే రోడ్ ని యూజ్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి టు కవర్ ఆల్ రోడ్ యూజర్స్ ఇన్ ఇండియా ఫర్ సర్టెన్ టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్. అన్ని యాక్సిడెంట్స్ కాదు, సర్టెన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ ది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఫర్ నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్. ఒక బోర్డు కూడా డెవలప్ చేశారండి టు బి క్రియేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఈ బోర్డు డెసిషన్స్ తీసుకుంటుంది. అంటే ఫండ్ గురించి కానీ, లేదంటే మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించి ఏదైనా చేంజెస్ కావాలంటే నెసెసిటీ ఈ బోర్డు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ద కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ ల్యాండ్ అండ్ ట్రాఫిక్ యాక్ట్ 2000 కూడా ఉంది.
దీని ప్రకారం ఏంటంటే ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ ల్యాండ్ విత్ ఇన్ ద నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్ లో ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ని కంట్రోల్ చేయడానికి, ఫర్ ద రైట్ వే అండ్ ట్రాఫిక్ మూవింగ్ ఆన్ ద నేషనల్ హైవేస్, అండ్ ఆల్సో ఫర్ ద రిమూవల్ ఆఫ్ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్. అలాగే మనకి రోడ్ మీద ఎక్కడైనా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ ఉంటే వాటిని రిమూవ్ చేసేదానికి కూడా ఒక యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. వీటికి ఏంటంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI ఏదైతే ఉందో ఇది డెడికేటింగ్ బాడీ అండి. అలాగే మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్, దట్ ఈస్ NHAI యాక్ట్ 1998 లో కూడా ఒక యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ ఏంటంటే జనరల్ గా మనకి నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో హైవేస్ ని డెవలప్ చేసేదానికి, వాటిని మెయింటెనెన్స్ చేసేదానికి, అండ్ సమ్ టైమ్స్ మేనేజ్మెంట్ ఆఫ్ నేషనల్ హైవేస్ అండ్ ఫర్ మ్యాటర్స్, వాటికి సంబంధించింది ఏదైనా కూడా ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది చూసుకోవడం జరుగుతుందండి. సమ్ టైమ్స్ ఇదేంటంటే PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. మనం రెగ్యులర్ గా వింటుంటాం సర్టన్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వేరే ప్రైవేట్ కంపెనీస్ తో డెవలప్ చేయడం కానీ, తర్వాత టోల్ ఆపరేట్ చేయడం కానీ, తర్వాత గవర్నమెంట్ కి మళ్ళీ రిటర్న్ చేయడం కానీ. సో ఇవన్నీ ఏంటంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్ గా తీసుకుంటున్న డెసిషన్స్ అండి. సో దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ డెసిషన్ ఏదైతే తీసుకున్నదో మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కి సంబంధించి ఫర్ 4 వీలర్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ టు రెడ్యూస్ ద పాసిబిలిటీ ఆఫ్ పొల్యూషన్. థ్యాంక్ యూ.